రౌద్రముఖి మూవీలో నటించిన మరో వ్యక్తి బాబ్జన్ గారు. ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేద్దాం. నమస్కారం అండి. నమస్కారమా. మేము విన్నది నిజమేనా? మీరు డాక్టర్ అంట? అవునండి. ఆ ఫీల్డ్ పెట్టుకొని మళ్ళీ దీంట్లోకి ఎలా వచ్చారు? నేను ముందుగా స్కూల్ డేస్ నుంచి కూడా నేను చిన్న చిన్న నాటకాలు వేసేవాడిని. తర్వాత మీడియా వర్క్షాప్ అండ్ యాక్టింగ్ అనేసి హైదరాబాద్లో ఒక యాక్టింగ్ కోర్స్ని గవర్నమెంట్ తరఫున చేశాను. అప్పటి నుంచి కూడా నేను ముందు నటనకు ప్రాధాన్యత ఇచ్చేవాడిని. తర్వాత మనకు బ్యాక్ సపోర్ట్ లేదు కదా, మనకు బ్యాక్ సపోర్ట్ ఉంటేనే మనం ఈ ఫీల్డ్లో ఉండగలం. కాబట్టి బ్యాక్ సపోర్ట్ కోసము నేను ఎలక్ట్రో మెడిసిన్ చేశాను. అదేవిధంగా ఆకుపంచర్ కైరోప్రాక్టిక్ థెరపీ చేస్తూ నేను వృత్తిపరంగా డాక్టర్ అయినా కానీ ముందు నా వృత్తి వచ్చేసింది నటనేనండి. కాబట్టి ముందు నేను యాక్టర్, తర్వాతనే నేను డాక్టర్ అయ్యాను. రౌద్రముఖి మూవీలో మీ క్యారెక్టర్ ఏంటి? నా క్యారెక్టర్ వచ్చేసింది పూజారి క్యారెక్టర్. తర్వాత వచ్చేసింది స్టోరీ పరంగా వస్తే కన్నా నేను చెప్పడం కన్నా కూడా చూస్తేనే చాలా బాగుంటుంది. కాబట్టి మీరు చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీలో డిఫరెంట్గా ఎందుకు చూడాలి ఈ మూవీ? మేము అంటే ఏం చెప్తున్నారు ప్రజలకు, మీరు ఎందుకు చూడాలి అని ఏముంటుంది మూవీలో కొత్తగా? ఎస్, అది యంగ్స్టర్స్ అనేటువంటి నిర్మాత సురేష్ గారు కానీ, మన డైరెక్టర్ సుహేల్ కానీ, ఎడిటర్ ఫజ్రుల్లా కానీ వారి యొక్క టాలెంట్ని చూపించారు. అంతేకాకుండా ఆ టీం మొత్తం కలిసి ఎక్కడో హైదరాబాద్లో రామోజీ ఫిల్మ్ సిటీలోను లేదా వేరే వేరే సెట్స్ అంటే పెద్ద పెద్ద ప్రొడక్షన్ సెట్స్ వేసి చేసేటటువంటి ఒక సినిమా సెట్టింగ్స్ని న్యాచురల్గా ఒక భయంకరమైన కొండ, దేవరకొండ, అలాంటి కొండపైన ఆహ్లాదకరంగా ఆనందంగా ఈ యొక్క మూవీని వీళ్ళు షూట్ చేయగలిగారు. కాబట్టి మనం ఇందులో చూడాల్సింది ఏమంటే కథపరంగా ఒకటైతే టాలెంట్ ఎలా చూసారు. టాలెంట్ ఎలా అంటే యంగ్స్టర్స్లో ఈ మధ్య వచ్చేటటువంటి యంగ్స్టర్స్లో ఏ విధంగా టాలెంట్ ఉంది. పెద్ద పెద్ద డైరెక్టర్స్ తీసిన మూవీస్ చూడాలా ఎప్పుడు ముందు నుంచి వచ్చే మోస, కానీ ఇప్పుడు అలా కాదనమాట. యంగ్స్టర్స్లో కూడా మంచి టాలెంట్ ఉంది. ప్లస్ కథపరంగా కానీ టెక్నికల్గా కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్సలెంట్గా తీశారు. కాబట్టి మనము ఫస్ట్ టెక్నికల్గా తీసుకుందాము, అటు తర్వాత కథాంశాలు అనేది మనం డైరెక్ట్గా చూస్తే మనకు బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ థ్రిల్లింగ్, సస్పెన్స్ మరియు ఒక రకమైనటువంటి ఎమోషనల్స్ ఇవన్నీ కలగలిపి మన రౌద్రముఖిలో ఉన్నాయండి. కాబట్టి ఇందులో యాక్ట్ చేసేటువంటి ప్రతి యాక్టర్ కూడా చాలా డెడికేషన్గా చేశారు. ప్రతి ఒక్కరూ కూడా టైం స్పెండ్ చేశారు. వారి వృత్తుల్లో డిఫరెంట్ వృత్తుల్లో ఉన్నా కూడా ఇక్కడ బాగా టైం స్పెండ్ చేసి యాక్ట్ చేయగలరు. కాబట్టి మీరు స్క్రీన్ మీద చూస్తేనే దీని యొక్క రియల్ ఫీల్ వస్తుంది. రియల్ ఫీల్ రావాలంటే స్క్రీన్లోనే చూడాలి. మీ మాటలోనే తెలుస్తుంది ఈ మూవీని మీరు ఎంతగా ఎంజాయ్ చేశారనేది. కానీ ఈ మూవీకి సంబంధించి ఎవరికి తెలియని మాకు కొన్ని విషయాలు షేర్ చేసుకోగలుగుతారా? థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో మంచి సెట్టింగ్స్ వేసే విధంగా ఇక్కడ న్యాచురల్ సెట్టింగ్స్ వేశారు. న్యాచురల్ సెట్టింగ్ వేయడానికి టీం అంతా బాగా కష్టపడ్డారు. ఒక రచ్చబండ వేసి దేవతను కూర్చోబెట్టి ఆ సీన్స్ తీయడానికి ఎవరో ఆర్ట్ డైరెక్టర్ ఎవరో చేసుకుంటారు. ఇక్కడ నిర్మాత, డైరెక్టర్ విత్ టీంతో కలిసి చేశారు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు అందులో నైట్ షూట్స్ ఎక్కువగా తీశారు. నైట్ షూట్స్ తీయడానికి కూడా టీం అంతా చాలా బాగా కష్టపడ్డారు. కాబట్టి మా డైరెక్టర్, నిర్మాతతో పాటు టీంలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం కంగ్రాచులేషన్స్ చెప్పాలి, మరియు కృతజ్ఞతలు తెలియచేయాలి, వారికి ధన్యవాదాలు కూడా చెప్పాలి. ఎందుకంటే చాలా అద్భుతంగా వాళ్ళు అంతా వర్క్ చేశారండి. కాబట్టి వాళ్ళ టాలెంట్ అంతా కలగలిపి ఈ యొక్క రౌద్రముఖిలో చూపించడం జరిగింది. అందులో సురేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాగా సపోర్ట్ చేశారు. అక్కడ టీం మన టీం కాదు, అక్కడ ఏరియాలో ఉండే వాళ్ళు కూడా షూటింగ్ కోసం చాలామంది సపోర్ట్ చేశారు. అక్కడ ఒక పెద్ద ముసలాయన ఉన్నాడు, ఆయన కూడా సపోర్ట్ చేశారు. మీరు ఆయన కూడా ఈ రౌద్రముఖిలో చూడొచ్చు. చాలా మంది చెప్పారు మీరు అన్ని విషయాల్ని చాలా పాజిటివ్గా తీసుకుంటారని. ఎలా? ఎస్, పాజిటివ్గా తీసుకోవడానికి నేను ట్రైనింగ్ అయ్యి వచ్చాను. 1, 2 మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది. ప్లస్ మన నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇది ఇంత సక్సెస్ అవుతుందనేసి ఎవరు అనుకున్నారు? ఫస్ట్ రచించినటువంటి వాళ్ళు, తర్వాత ముందుకు తీసుకున్న వాళ్ళు అంటే డైరెక్టర్, నిర్మాత, వీళ్ళంతా
ఒక పాజిటివ్నెస్తోనే తీశారు. ఆ పాజిటివ్నెస్తోనే సక్సెస్ అయింది. అదే సక్సెస్ రేపు స్క్రీన్ మీద చూడబోతారు. ఆ పాజిటివ్నెస్తోనే మీరు నా ముందుకు వచ్చి ఆ క్వశ్చన్ అడుగుతున్నారు. పాజిటివ్నెస్ లేకపోతే మీరు నన్ను ఈ క్వశ్చన్ అడగరు, వాళ్ళ మూవీ తీయరు. ఈరోజు ఆ మూవీ వాళ్ళు ఎలా తీశారు అంటే ఒక కాన్ఫిడెంట్, ఒక పాజిటివ్నెస్, ఇది నాకు సక్సెస్ అవుతుంది అంటే సక్సెస్ అయిపోతుంది. లేదు అని ఎక్కడ కానీ వెనకడుగు వేయలేదు. వాళ్ళ ఖర్చుకు కూడా వెనకడుగు వేయలేదు. ఇంత టీంని భరించాలని వెనకడుగు వేయలేదు. కాబట్టి పాజిటివ్నెస్ ఎక్కడా కూడా ఉంది. అందులో మన ప్రకృతితో మమైకమే తీశారు వాళ్ళు. ప్రకృతి కూడా బాగా సహకరించింది. కాబట్టి మనము ప్రకృతితో ఉంటే కదా మనకి ఎప్పుడు కూడా పాజిటివ్నెస్గానే ఉంటుంది. ఇక్కడ మనం ఇంత ఉన్నా కూడా ఇక్కడ ఆహ్లాదకరంగా ఈ చెట్లు కూడా మనకు పాజిటివ్నెస్నే ఎస్టాబ్లిష్ చేస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మూవీ గురించి మాకు చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ అమ్మా. మీరు కూడా మా యొక్క రౌద్రముఖిని ఆదరించండి. అదేవిధంగా దీని యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియపరుస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. తప్పకుండా.